మరి చాలా కొంచెం క్వాంటిటీ అయిపోయింది, అందుకే నేను ఇంకొంచెం మజ్జిగని నేను గ్రైండ్ చేసేసుకున్నాను. పెరుగు తీసుకోండి, కొంచెం వాటర్ వేసేసేయండి, మీకు మజ్జిగ రెడీ అయిపోతుంది. సో చూడండి చక్కగా వైట్గా ఇది వైట్ కలర్లోనే చేస్తున్నాను. అయితే మనకి కొంచెం కడి అంటే యూజువల్గా నార్త్ ఇండియన్స్ కాస్త థిక్ కన్సిస్టెన్సీ అనేది ఉంటుంది. సో మీకు థిక్ కన్సిస్టెన్సీ కావాలి అంటే ఇది వైట్ సాస్ లాగా ఉంది కదా, వైట్గా, దీంట్లో నేను చిక్కదనం కోసం కొద్దిగా మైదా పిండి వేసుకున్నాను ఈ బౌల్లో. ఈ మైదా పిండిని మనము ఎక్కువ వేసుకోలేదు, ఒక ½ టీ స్పూన్ అంత మైదా పిండి వేసుకున్నాను. ఇది మనకి థిక్ అవ్వటానికి ఉపయోగపడుతుంది. మంచిగా మిక్స్ చేయండి ఉండలు లేకుండా. చూడండి ఇలా. ఇప్పుడు దీన్ని మనం ఇందులో వేసేసుకుందాం, అప్పుడు మనకి లైట్గా థిక్ అయిపోతుంది. కొంచెం మళ్ళీ ఇందులో వేసేసుకుందాం. మీకు కావాలంటే శనగపిండి వేసుకొని కూడా చేసుకోవచ్చు, కానీ శనగపిండి వేస్తే ఏమైపోతుంది, మనం మొత్తం మనది ఏదైతే ఈ కలర్ ఉందో వైట్ కలర్, ఆ కలర్ మొత్తం చేంజ్ అయిపోతుంది. అందుకే నేను వైట్ కలర్ మైదా పిండి వాడుకున్నాను. మీరు కావాలంటే ఇది కూడా వేసుకోవచ్చు. మరి ఇప్పుడు పర్ఫెక్ట్గా అంతా రెడీ. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న మంచి బజ్జీలు కూడా, అది కూడా సొరకాయ చల్లటి బజ్జీలు వేసేసుకుని ఒక్కసారి మిక్స్. మరి స్టవ్ ఆఫ్ చేసే ముందు మనం ఒక్కసారి టేస్ట్ చేద్దాం. పర్ఫెక్ట్గా ఉంది, సాల్ట్ అన్నీ పర్ఫెక్ట్. మరి స్టవ్ ఆఫ్ చేసేసి 3 to 4 minutes ఇలాగే రెస్ట్ చేసేసి ఆ తర్వాత మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లగా అన్నంతో సర్వ్ చేస్తే టేస్టీగా ఉంటుంది. యూజువల్గా నార్త్ ఇండియాలో అయితే వాళ్ళు డైరెక్ట్గా ఒక బౌల్లో ఇస్తారు, రోటీస్తో తింటారు, అన్నంతో తింటారు. ఎలా కావాలంటే అలా తినండి. ఇందులో కావాలంటే చిటికెడు షుగర్ వేసుకుంటే కూడా మరి నార్త్ ఇండియన్ స్టైల్లో కడి రెడీ అయిపోతుంది. మరి చూసారు కదా, మరి ఒక 5 to 10 minutes వెయిట్ చేసి నేను రైస్తో ఈ సింపుల్ అయిన డిష్ ఎంజాయ్ చేస్తాను. మరి మీరు తప్పకుండా ఈ డిష్ని ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళందరికీ పెట్టి మీరు తినేయండి. వారేవా అని తప్పకుండా అనిపించుకోండి. కొంచెం డిఫరెంట్గా చూపించటమే మన వారేవా ప్రోగ్రామ్. సొరకాయ కడి తయారు చేయు విధానం. ముందుగా గ్రేట్ చేసిన సొరకాయని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో సన్నగా చాప్ చేసిన గ్రీన్ చిల్లీస్, కొద్దిగా వామ, కొద్దిగా సాల్ట్ ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో తగినంత శనగపిండి వేసుకుని మరొకసారి మిక్స్ చేసి వేడి నూనెలో లైట్గా రంగు వచ్చేంత వరకు వేగనివ్వాలి. ఆ తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో ఆవాలు, జీలకర్ర, అలాగే కరివేపాకు, పచ్చిమిరపకాయలు, అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని 1 నిమిషం పాటు కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో మజ్జిగ వేసుకొని 1 నిమిషం పాటు బాయిల్ అవ్వనివ్వాలి. కొద్దిగా మైదా పిండి ఒక బౌల్లో వేసుకుని ఇందులో కొద్దిగా మజ్జిగ కానివ్వండి, నీళ్లు కానివ్వండి వేసుకుని డైల్యూట్ చేసి ఈ మజ్జిగలో వేసుకుని మరొక నిమిషం పాటు ఉడకనివ్వాలి. ఇది ఉడికే లోపల ఇందులో అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న సొరకాయను కూడా వేసుకుని మరొక నిమిషం పాటు బాయిల్ చేసి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లగా సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
కాల్చుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.